మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోలేరు. మనవి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి కాపాడి సజీవుల లెక్కలో వచ్చి శుక్రవారం సాయంకాలం ఉపవాస కూడికలో మనందరం ఇలాగ మరొకసారి ఆయన సన్నిధిలో కూడుకొని ఆయనను స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చి మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినంకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము నిర్గమకాండము 19వ అధ్యాయము 3 నుంచి 5 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుగా విన్నాం. ఈ లేఖన భాగం నుంచి ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేద్దాం. దానికంటే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము నిర్గమకాండంలో ఉంది. అయితే నిర్గమకాండంతో పాటు ఇంకా కొన్ని కాండాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 గ్రంథాలను పంచకాండాలని అంటారు. పంచకాండాలు అని అంటారు. ఇంగ్లీష్లో పెంటట్యూక్ అంటారు. పెంట అంటే 5. కాబట్టి పెంటట్యూక్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే రీతిలో మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం. ఈ 5 కాండాలను ధర్మశాస్త్రం అని పిలుస్తారు. తర్వాత యెహోషువ, రూతు, ఇక్కడి నుంచి ఇశ్రాయేలీయుల చరిత్ర ఎక్కడి వరకు 2వ దినవృత్తాంతాల గ్రంథం వరకు. ఆ తర్వాత ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఎహెజ్కేలు, ఇర్మియా, యెషయా. ఆ తర్వాత 12 మంది చిన్న ప్రవక్తలు మీకా, మలాకి, జెఫన్యా, ఆమోసు, వీరందరూ కూడా చిన్న ప్రవక్తలు. అలాగే విజ్డమ్ లిటరేచర్. విజ్డమ్ లిటరేచర్ అంటే జ్ఞాన గ్రంథాలు, జ్ఞాన సంపత్తి. ప్రసంగి, సామెతలు, కీర్తనలు. భవిష్యత్తును గురించి తెలియజేసే గ్రంథము దానియేలు. ఈ 39 పుస్తకాలను ఇలాగ దేవుడు విభజించాడు. ధర్మశాస్త్రం అనగా మోషే ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. అయితే ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగము నిర్గమకాండము అనగా నిర్గమము అనగా దాటిపోవడం. దాన్నే పాస్ ఓవర్ అని కూడా అంటారు. పస్కా అంటాం కదా, పస్కా పండుగ చేసుకుంటారు కదా ఇశ్రాయేలీయులు. దాన్నే పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి ఎక్కడికి దాటి వెళ్ళిపోవడం అంటే ఐగుప్తు దాస్యంలో నుండి స్వతంత్రంలోనికి వాగ్దాన భూమి వైపు వారు నడవటానికి బయలుదేరారు కనుక దాన్ని నిర్గమము అంటాం. అందుకనే దేవుడు వారికి దాని జ్ఞాపకార్థము పస్కా పండుగను ఆచరించమని నిబంధన చేశాడు. వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పటి నుంచి వారు పస్కా పండుగ చేసుకుంటారు ఇశ్రాయేలీయులు. అయితే ఇలా దాటి వెళ్ళిపోవటంలో దేవుడు తన బాహుబలము చేత ఐగుప్తు దాస్యంలో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి రప్పించాడు. ఈరోజు మనము భారతదేశం అంతా కూడా 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ స్వతంత్రం అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సమస్త భూమిని ప్రేమించాడు. సమస్త భూమిని సృజించిన వాడు ఆయనే. ఈ భూమంతయు నాదే అంటాడు దేవుడు. భూమంతా నాదే అంటే భూమి మీద ఉన్న దేశాలు కూడా ఎవరివి? దేవునివే. అందుకని మీరు గమనిస్తే దేవుడు కేవలము ఒక దేశాన్నో ఒక జనాంగాన్నో ప్రేమించిన దేవుడుగా లేడు. మొట్టమొదటిగా భూమి మీద ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకున్నాడు. అందుకని ఇశ్రాయేలున జ్యేష్ఠ కుమారుడు అంటాడు. కానీ మిగిలిన దేశాలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టలే. ఆయన నమ్ముకొని ఆయన ఆశ్రయించిన ఏ దేశాన్నైనా ఏ జనాంగాన్నైనా ఆయన విడిచిపెట్టలేదన్న విషయం
విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇశ్రాయేలీయులు పిలుచుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులతో నిబంధన చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులతో ఒడంబడిక చేస్తూ అంటున్నాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులను తన జనాంగముగా స్వకీయ సంపాద్యముగా చేసుకోవటానికి దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి గుర్తింపు లేదు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎవరికీ తెలియదు, వారు కేవలం బానిసలు మాత్రమే, వారికి గౌరవం లేదు, గుర్తింపు లేదు, లేకపోతే ఎలాంటి ఉన్నతమైన స్థితి ఐగుప్తీయులకు ఆ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులకు లేదు. అలాంటి వారిని దేవుడు ప్రేమించి వారిని స్వతంత్రులుగా చేసి ఏం చేశాడంటే ఆయన వాగ్దాన భూమి వైపు నడిపిస్తూ ఇశ్రాయేలీయులను తన జనాంగంగా మార్చుకోవటానికి, ఒక దేశంగా ప్రపంచ దేశాలలో వారికి గుర్తింపు ఇవ్వటానికి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారి కొరకు ఒక ఆజ్ఞను లేకపోతే వారి కొరకు ఒక ధర్మశాస్త్రాన్ని సిద్ధపరుస్తున్నాడు. దానికి ఈ ప్రజలు సిద్ధపాటు కలిగి ఉండాలని ముందుగానే తెలియజేస్తున్నాడు. అందుకనే 20వ అధ్యాయంలో నిర్గమకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇవ్వటానికి ముందు, మోషే చేతికి 10 ఆజ్ఞలు ఇవ్వటానికి ముందు 19వ అధ్యాయంలో ప్రజలందరినీ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మీరు ఇక మీదట నేనిచ్చే ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని శ్రద్ధగా విని నా నిబంధనను మీరు అనుసరిస్తే ఈ భూప్రపంచం మీద అందరిలోనూ మీరు నాకు స్వకీయ సంపాద్యము అవుతారు అని ముందుగానే సిద్ధపరుస్తున్నాడు ఇశ్రాయేలీ. ఆ సందర్భంలో ఉన్న మాట ఈ మాట. కాబట్టి ఇశ్రాయేలీయులను సిద్ధపరచడానికి దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలన్నా, మనము క్షేమంగా ఉండాలన్నా మన ప్రవర్తన మీద సమస్తము ఆధారపడి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులతో దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవునితో ఏం చెప్తున్నారో వినండి. ఆ కింద వచనం చదవండి, 7వ వచనం. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతా చేసిదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని తన సొత్తుగా మార్చుకోవటానికి నిబంధన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నిబంధనకు కావలసిన నిబంధనలు నియమాలను ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఏంటి? నేనిచ్చు ఇది ఆ నిబంధనలోని ఆజ్ఞలన్నింటినీ మీరు జాగ్రత్తగా అనుసరించాలి, నా మాటలు శ్రద్ధగా వినాలి అని ముందే నిబంధన చెప్పాడు, నియమాలు చెప్పాడు. ఒప్పందానికి ముందు నిబంధనలు ఉంటాయి కదా, ఒప్పందానికి ముందు నియమాలు ఉంటాయి. నియమాలు కండిషన్స్ అంటాం కదా, కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనం అంగీకరించి ఒప్పుకుంటే నిబంధనలోకి వెళ్తాం. దేవుడు కూడా ఇశ్రాయేలీయులతో నిబంధన చేయడానికి ముందు నియమాలు చెప్తున్నాడు, కండిషన్లు. ఏమని? నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను మీరు అనుసరించిన ఎడలా సమస్త జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అని ముందే చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులు కూడా కండిషన్స్ ఒప్పుకున్నారు. ఏంట కండిషన్స్ అంటే? వినాలి, అనుసరించాలి. ఈ రెండింటికి ఒప్పుకొని వారు ఏకముగా ప్రత్యుత్తరం ఇచ్చారు. యెహోవా చెప్పినట్టు మేము చేస్తాం, ఆయన చెప్పినట్టే మేము నడుచుకుంటాం, ఆయన చెప్పినట్టే మేము ప్రవర్తిస్తాం అని ఒప్పుకున్నారు ఇశ్రాయేలు. అయితే గమనించాలి, మనము దేవుని సొత్తు అవ్వాలంటే, ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనందరము కూడా దేవుని సొత్తు అవ్వాలంటే ఆయన మనకు ఒక నూతన నిబంధన చేశాడు కదా. ఈ నిబంధనలోనికి మనం వెళ్ళం కదా. ఇది ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన. కానీ యేసు ప్రభువుని పంపించి మనందరితో, సర్వమానవాళితో ఆయన ఏం చేశాడట? ఒక నిబంధన చేశాడు, క్రొత్త నిబంధన. ఆ నిబంధనలోకి వెళ్ళటానికి కూడా ముందు యేసు ప్రభువు నియమాలు చెప్తూ ఉన్నాడు. ఏమని? నీ దేవుణ్ణి నువ్వు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు గమనించండి, ఇశ్రాయేలీయులకు మనకు ఏంటి వ్యత్యాసం అంటే ఏ వ్యత్యాసం లేదు. ఇశ్రాయేలీయుల వలె మనం కూడా ఉన్నాం. దేవుడు సర్వభూమిని ప్రేమించాడు, అందుకనే నూతన నిబంధన చేశాడు. కేవలం ఇశ్రాయేలీయులే కాదు, సర్వమానవాళిని తన నిబంధనలో ఒకటి చేసుకుని తన స్వకీయ సంపాద్యముగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నూతన నిబంధన తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులతో ఉన్న నిబంధనను కాకుండా అందరి కొరకు నూతన నిబంధన తీసుకొచ్చాడు.
కాబట్టి భూమి మీద ఉన్న సమస్త దేశాలు దేవునివే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఇశ్రాయేలీనే దేవుడు ప్రేమించాడని చాలా మంది అనుకుంటారు బైబిల్ చదివి. ఎందుకంటే ఇశ్రాయేలీని మొదట ఎన్నుకున్నాడు కాబట్టి వారి చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయించాడు. మనము తెలుసుకొని మనము మన జీవితాలను సరిదిద్దుకోవడానికి ఇశ్రాయేలీ చరిత్రను రాయించాడు తప్ప ఇశ్రాయేలీనే దేవుడు ప్రేమించాల. ఈరోజు చూడండి, భారతదేశానికి స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దేవుడు ఇవ్వకపోతే భూమి మీద ఏ దేశానికి స్వతంత్రం రాదు. దేవుడు ఇవ్వకపోతే ఏ దేశము క్షేమంగా ఉండదు. అందుకనే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీని రప్పించిన దేవుడు ఆమోసు గ్రంథంలో మనకు ఒక మాట తెలియజేస్తాడు. 9వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా, చదవండి అమ్మా. కాదు, ఇంకా పైకి చదవండి అయితే. ఆమోసు 9:7 ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను, కప్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశములో నుండి సిరియన్లను. గమనించారా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఒక్కరినే కాదు సమస్త దేశాలని ప్రేమించాడు. ఇశ్రాయేలీయులనే ఐగుప్తులో నుంచి రప్పించాడని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ దేవుడు అంటున్నాడు, నేను కప్తోరు దేశంలో నుండి ఫిలిష్తీయులను, కీరు దేశంలో నుండి సిరియన్లను కూడా రప్పించి వారికి స్వతంత్రం ఇచ్చాను. దేవుడికి స్తోత్రం. ఈరోజు భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం ఇచ్చింది కూడా ఎవరై ఉంటారైతే దేవుడే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు పాశ్చాత్య దేశాల్లో నల్ల జాతీయులకి తెల్ల జాతీయులకి భయంకరమైన వ్యత్యాసం ఉండేది, భయంకరమైన వివాదం ఉండేది. తెల్ల జాతీయులే గొప్పవారని, నల్ల జాతీయులు ఎందుకు పనికిరారు అన్న విషయాన్ని వారు ప్రకటిస్తూ నల్ల జాతీయుల దగ్గరకు రాణించేవారు కాదు. మరి అలాంటి స్థితిలో నెల్సన్ మండేలా ఇలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా నల్ల జాతీయుల హక్కుల కొరకు పోరాడి వారు స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు. దానికి కూడా బైబిలే చాలా ప్రాముఖ్యమైన ఆధారంగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ ఎక్సోడస్ ఈవెంట్ అనగా నిర్గమ ఘట్టం, ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలీయుల దేవుడు ఎలా విడిపించాడో ఈ లేఖనము చాలా మందిని ప్రేరేపించింది. నెల్సన్ మండేలా ఇంకా అనేక మంది నాయకులు మరి వారి హక్కుల కోసం పోరాటానికి గల కారణం ఏంటంటే లిబరేషన్, అంటే స్వతంత్రం కావాలి వారికి. ఎవరికైనా బానిసలుగా ఉండడానికి ఇష్టపడరు. అందుకని వారు పోరాడి నల్ల జాతీయులు తెల్ల జాతీయులు సమానమే అనే హక్కులు సంపాదించుకున్నారు. ఈరోజు రేసిజం అంటారు, అంటే రంగు వివక్ష. తెల్లగుంటే గొప్ప వాళ్ళని ఆ కాలంలో అనుకునేవారు, నల్లగుంటే తక్కువ వారిని అనుకునేవారు. అది ఏది కాదు. దేవుడు అందరినీ సమానంగా సృజించాడని వారు పోరాడి హక్కులు సంపాదించుకున్నారు. అందుకనే తర్వాత కాలంలో బరాక్ ఒబామా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు నల్ల జాతీయుడు బరాక్ ఒబామా. కానీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడంటే స్వతంత్రమును బట్టి. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు భూమి మీద ఉన్న సమస్త దేశాలను ప్రేమిస్తున్నాడు. అన్ని దేశాల మీద ఆయన కనుదృష్టి ఉంది. అందరి ప్రజలను, అన్ని జనాంగాలను ఆయన ప్రేమిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఈ స్వతంత్రాన్ని, అలాగే దేవుడు మనకి ఇవ్వబోతున్న ఈ నిబంధనను, ఇచ్చిన ఈ నిబంధనలో వచ్చిన నిబంధన అనగా మనం నిబంధనలకు వచ్చిన జనాంగంగా మనందరం ఉన్నాం కాబట్టి, మనం ఈ నిబంధనలోకి వచ్చాం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనను చూసుకోవాలి, మన నడవడికను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం ఏమవుతామో అనే విషయాన్ని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మరి ఇశ్రాయేలీయులే కాదు సమస్త మానవాళిని తన జనాంగముగా స్వకీయ సంపాద్యముగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే నిబంధన చేశాడు, నిబంధనకు తగిన నియమాలను సిద్ధపరిచాడు. వాటిని ముందుగానే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. ఇశ్రాయేలీయులు అందరూ అంగీకరించారు. అయితే ఇశ్రాయేలీయులు భవిష్యత్ కాలంలో ఏం చేశారట? భవిష్యత్ కాలంలో దాని నుండి తప్పిపోయారు. ఈరోజు దేవునిలోనికి అనగా నూతన నిబంధనలోనికి వచ్చిన మనము
వచ్చే ముందు బాప్తిజం ద్వారా దేవుని సన్నిధిలోనికి చేరతాం కదా, బాప్తిజం ద్వారా క్రైస్తవులుగా మారుతాం. అప్పుడు బాప్తిజం ఇచ్చే ముందు కూడా దైవజనులైనటువంటి వారు మిమ్మల్ని అడుగుతారు, నీ పాపమును విడిచిపెట్టి లోకాశను, లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టి క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించదవా అని అడుగుతారు. అయినా కూడా చాలా మంది అవునంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అవునన్నారే, మోషే యెహోవా చెప్పాడు, దేవుడు చెప్పాడు కనుక నేను వెళ్ళి ప్రజలందరికీ మాటలు చెప్తానని మోషే వెళ్ళి ప్రజలందరికీ చెప్పినప్పుడు, పెద్దలందరికీ చెప్పినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఏమన్నారు? మేము యెహోవా చెప్పినట్లుగానే చేసేదమని ప్రజలందరూ ఒకే మాటలాగా ఏకముగా ఉత్తరం ఇచ్చారు. ఈరోజు నువ్వు కూడా బాప్తిజం దగ్గర నేను అలాగే ఉంటా, నేను పరిశుద్ధంగా ఉంటా, దేవుని బిడ్డగా జీవిస్తాను అని నువ్వు అంగీకరిస్తావు. కానీ తర్వాత కాలంలో ఏమవుతావు? తర్వాత కాలంలో తప్పిపోతావు, తర్వాత కాలంలో పడిపోతావు. ఇశ్రాయేలీయులు కూడా చేసిన పని అదే. దేవుని స్వకీయ సంపాద్యం ఉండటానికి వారు ఇష్టపడలేకపోయారు. ఎందుకంటే దేవుని కంటే లోకమును, లోకంలో ఉన్నదాన్ని వారు ఎక్కువగా ప్రేమించారు. మీరు గమనించండి, ద్వితీయోపదేశ కాండాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండంలో ఏం చెప్పబడిందో ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు ఈ స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. చాలండి. ఇక్కడ రెండవసారి మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రం చదివి వినిపించబడుతుంది. రెండోసారి చెప్పబడుతుంది. రెండోసారి ఎందుకు చెప్పబడుతుందంటే, మీరు అందుకే చూడండి, ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రజాజ్ఞలు కనిపిస్తాయి కదా. ఎందుకు కనిపిస్తాయి? నిర్గమకాండంలో ఇచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, రెండవసారి మళ్ళీ ప్రజలందరికీ దేవుని ధర్మశాస్త్రం చదివి వినిపించబడుతుంది ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో. మీరెవరో దేవుని స్వకీయ జనం, దేవుని ప్రతిష్ఠిత జనం, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా నడుచుకోవాలి అని రెండోసారి మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో. మీరు గమనించండి, మొదటిసారి మనం మాట ఇచ్చి తప్పిపోయాం, రెండవసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఈరోజు చాలాసార్లు మనం బాప్తిజంలో మాట ఇచ్చి తప్పిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. అలా తప్పిపోకుండా దేవుడు ఎన్నోసార్లు వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తున్నాడు, కానీ మనం మరలా దేవుడి వైపు తిరగని వారుగా ఉన్నాం. అందుకనే ఇశ్రాయేలీయులు అందరి భూమి మీద ఉన్న అన్ని జనముల కంటే ఎక్కువగా ఇచ్చాడట. ఇశ్రాయేలీయులు ఎక్కువగా ఇచ్చి దేవుడు తన స్వకీయ జనముగా, ప్రతిష్ఠిత జనంగా మార్చుకున్నాడు. కానీ వారు దేవుని మాటకు విధేయులుగా లేరు, దేవుని మాటను అంగీకరించలేని వారుగా, లోకంలో పడి తిరిగిన వారుగా వారు ఉన్నారు. గమనించండి, చదువుకున్న ఉత్తర పక్షిత్ర భాగం 106వ సంకీర్తనలో కూడా ఇశ్రాయేలీయుల చరిత్రను చాలా చక్కగా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. వారు ఎక్కడెక్కడ దేవుని మీద తిరగబడ్డారో చూడండి. 6-7 వచనాలు. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకుని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు అద్భుతములను గ్రహింపకై ఉండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమును తెచ్చుకొనకై ఉండిరి. సముద్రము వద్ద, ఎర్ర సముద్రము వద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వారు ఎన్నిసార్లు తప్పిపోయారంటే, ఎన్నిసార్లు దేవుని మాట నుంచి తొలగిపోయారంటే, దేవుడు కేవలం ఆయన కృపా బాహుళ్యం చొప్పున వారిని తప్పిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసంలో కొత్త నిబంధనలోనికి వచ్చిన మనము ఎన్నిసార్లు తప్పిపోతున్నా ఎందుకు దేవుడు సంరక్షిస్తున్నాడో, ఎందుకు తప్పిస్తున్నాడో తెలుసా? మనల్ని అపారముగా ప్రేమించాడు దేవుడు. అందుకే మన ప్రవర్తన, మన నడవడిక జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన సొత్తు అవ్వాలంటే, ఆయన స్వకీయ జనాంగం అవ్వాలంటే, ఆయన మీద మనం ఆధారపడి ఆయన
మన దేవుడని, ఆయనకు మనం సొత్తని నమ్మి ముందుకు వెళ్ళాలి. అలా కాక ఇశ్రాయేలీయులు వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు కాబట్టి వారు అనుకున్నారు ఐగుప్తులో నుంచి తప్పించుకుంటే చాలు అనుకున్నారు. కానీ అంతకంటే భయంకరమైన లోకంలో పడిపోయారు. అందుకే అరణ్యంలో రాలిపోయారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి వాగ్దాన భూమికి ప్రయాణంలో వారు పాపంలో పడి వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. వాగ్దాన భూమిని చూడకనే వారు అనేక తరములు నశించిపోయాయి. ఈరోజు విశ్వాస ప్రయాణంలో పరలోక భూమిని అనగా పరలోక రాజ్యాన్ని చేరటానికి దేవుడు మనల్ని నూతన నిబంధనలోనికి పిలిచాడు. ఈ నూతన నిబంధనలకు వచ్చిన నువ్వు నేను ఆయన నిబంధనను జాగ్రత్తగా అనుసరించాలి. ఆయన నిబంధనలోని మాటలను శ్రద్ధగా వినాలి. విని వెళ్ళిపోయి మనం దేవుని బిడ్డలమే, దేవుడు మాకు సహాయం అందిస్తాడు, మేమేం చేసినా ఎక్కడున్నా దేవుడు మాకు కాపుదలు ఇస్తాడని గుడ్డి విశ్వాసంతో చాలా మంది నమ్ముతున్నారు. కానీ వాక్యాన్ని విని వెంబడించిన వారితోనే దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందరితో కాదు. ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టలేదు అరణ్యంలో. నిన్ను నన్ను వదిలేస్తాడా దేవుడు? ఒకసారి ఆలోచించేయండి. నువ్వు అనుకుంటున్నావు నాకంటే గొప్ప భక్తుడు ఎవడు లేడేమో, నన్ను మాత్రమే దేవుడు ప్రేమిస్తాడేమో, నాతోనే దేవుడు ఉంటాడేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇశ్రాయేలీయుల్ని స్వకీయ సంపాద్యంగా ఎన్నుకొని ఏర్పరచుకున్న జనాంగాన్నే దేవుడు విడిచిపెట్టలేదు అరణ్యంలో. నిన్ను నన్ను విడిచిపెడతాడా? దేవుడు కృపా బాహుల్యం చొప్పున ఎంతవరకు నడిపించాడు నిన్ను. ఆయన సన్నిధికి నిన్ను పిలిచాడంటే నిబంధనలోనికి రమ్మని, రావాలి అని అంటే నియమాలను పాటించాలని. పాటించకుండా నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డని, దేవుడు నాకు తోడే ఉన్నాడని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది, కానీ భక్తి అంత మాత్రము కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు కనికరిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఆయన నిబంధనను నువ్వు అతిక్రమిస్తే మాత్రం విడిచిపెట్టడం విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు. కానీ దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్నోసార్లు ద్వితీయోపదేశ కాలంలో ఇశ్రాయేలీయులు రెండోసారి ఎలాగ హెచ్చరించాడో, ఎన్నోసార్లు న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్నోసార్లు హెచ్చరించాడో, అలాగే నిన్ను నన్ను ప్రతిదినం వాక్యం చేత హెచ్చరిస్తున్నాడు. కానీ మనం ఎవరము కూడా ఆయన మార్గాల్లో చేతివారంగా లేము. అందుకే దయచేసి గమనించండి, ఆయన నిబంధనలకి వచ్చామంటే, బలం సమీపిస్తున్నామంటే మనం ఎంతో జాగ్రత్తగా ఆయన మాటలు విని వాటి చొప్పున నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు దేవుడు. భవిష్యత్తులు ఎరిగిన దేవుడు, ఇశ్రాయేలీయుల గుణగణాలు ఎరిగిన దేవుడు. అందుకని వారికి ఆజ్ఞలు ఏమిస్తున్నాడు? 10 ఆజ్ఞలు చూసారా? 10 ఆజ్ఞల్లో మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా వారు దొంగిలకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. అంటే ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్పాడు? ఎందుకు చెప్పాడు దేవుడు? ఇశ్రాయేలీయులు ఇవన్నీ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు ఇవన్నీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎరిగిన దేవుడు కనుక నువ్వేం చేయకూడదని నిబంధన పెట్టాడు దేవుడు. నరహత్య చేయొద్దు, నువ్వు చేస్తున్నావు. వ్యభిచరించొద్దు, నువ్వు చేస్తున్నావు. దొంగిలించొద్దు, నువ్వు దొంగిలిస్తున్నావు. పొరుగు వారిని ఆశించొద్దు, ఆశిస్తున్నావు. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు కాబట్టి చెయ్యొద్దని నిబంధన చేశాడు. యేసు ప్రభువారు నూతన నిబంధన ఏర్పాటు చేయడానికి ముందు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలు ఏంటి? నీ దేవుడిని నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. నువ్వు చేయట్లేదు, అందుకే చేయమంటున్నాడు. రెండోది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. నువ్వు ప్రేమించట్లేదు, అందుకే ప్రేమించమని నిబంధన పెట్టాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? నిబంధనలో దేవుడు ఎందుకు ఆ మాటలు ఆజ్ఞలు పెట్టాడంటే నువ్వు ఏదైతే చేయట్లేదో అది చేయమని చెప్పాడు, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చెయ్యొద్దని చెప్పాడు నిబంధనలో. ఆ నియమాలను పాటించి నిబంధన అనుసరిస్తే దేవునికి సొంత అవుతావు, దేవునికి సొంత జనాంగం అవుతావు, దేవునికి స్వకీయ సంపాద్యం అవుతావు. అలా కాక నామకార్థంగా ఇశ్రాయేలీయుల వలె నటిస్తే అరణ్యంలో చెదిరిపోవలసి ఉంటుంది, అరణ్యంలో రాలిపోవలసి ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా యేసు ప్రభువు ఒక మంచి ఉపమానం చెప్తాడు. గోధుమలు గురుగులు కలిసి పెరుగుతుంటాయి. అపవాదం చేంజ్ చేస్తాడు, గురుగులు నాటి వెళ్ళిపోతాడు గోధుమ పంటలో. రెండు కలిసి ఎదుగుతుంటే పనివాడు అంటాడు, అయ్యా గోధుమలు గురుగులు రెండు కలిసి పెరుగుతున్నాయి కాబట్టి గురుగుల్ని నేను కత్తిరించనంటే
గురుగులు కత్తిరించే క్రమంలో గోధుమలను కూడా నువ్వు కత్తిరిస్తావేమో కదా. రెండింటిని ఎదగని ఎప్పటిదాకా, రెండింటిని కలిసి నడవని ఎప్పటిదాకా, కోతకాలం దాకా. కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారు? గోధుమల్ని గురుగుల్ని రెండింటినీ తీసి వేరుపరుస్తారు. గోధుమలన్నీ కూడా కూర్చబడి కొట్లలో చేర్చబడతాయి, గురుగులన్నీ కూడా కూర్చబడి అగ్నిలో కాల్చబడతాయి. గమనించండి, ఈరోజు నువ్వు విశ్వాసమే, ఇశ్రాయేలీలు కూడా. మీరు అందుకనే కొంతమంది మిశ్రమ జనాంగం కూడా ఇశ్రాయేలీలతో ఐగుప్తు నుంచి బయలుదేరారు. వారు ఇశ్రాయేలీలు కాదు, కానీ స్వతంత్రం కోసం వారు, మనం కూడా ఐగుప్తు దాస్యంలోంచి తప్పించుకోవాలని బయటకు బయలుదేరారు ఇశ్రాయేలీలతో. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలీలతో బయటకు వచ్చిన తర్వాత వారు వారి అన్ని ఆచారాలను వారికి నేర్పించారు. అందుకే 106వ సంకీర్తనలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలతో పాటు అన్యజనులు ఉన్నారు కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరేం చేశారట? అన్యజనులతో కూడి వారి యొక్క 34వ వచనం చూడండి. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయి అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. ఇశ్రాయేలీ దేవుడు రప్పిస్తే అన్యజనులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇశ్రాయేలీ దేవుడు బయటికి రప్పిస్తే అన్యజనులు ఎక్కడ ఉన్నారు వాళ్ళతో? అంటే కొంతమంది వాళ్ళతో కూడా ప్రయాణం మొదలు పెట్టేశారు, వారితో కూడా బయటకు వచ్చేసారు. ఈరోజు విశ్వాసులతో అవిశ్వాసులు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు సంఘాల్లో క్రైస్తవ లోకంలో చాలా మంది ఉన్నారు. వీరందరినీ దేవుడు వేరుపరుస్తాడు. ఒక రోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు అవిశ్వాసివా విశ్వాసివా, దేవుని జనాంగానివా, దేవుని సొత్తు కాని అన్యజనుడివా? ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలు అంటాడు, మీరు అన్యజనులు నాశనం చేయకపోయారు కనుక ఆ అన్యజనుల యొక్క ఆచారాలను మీరు నేర్చుకున్నారు, వారి వల్లే వారి విగ్రహాలను మీరు పూజ చేస్తారు, అవే మీకు ఉరి అయ్యను. అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోవడానికి గల కారణం, దేవుని ఉగ్రతకు గురి కావడానికి గల కారణం ఇదే. అన్యజనులతో కలిసి మరి ఏం చేశారంటే పాపం చేయటానికి సిద్ధపడ్డారు. దేవుని ఆజ్ఞలు మర్చిపోయారు. ఈరోజు విశ్వాసులుగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నూతన నిబంధనలు చేరిన నువ్వు నేను ఏం చేయాలట? దేవుని ఆజ్ఞలను మనం జాగ్రత్తగా వినాలి, ఆయన నిబంధనను పాటించాలి. ఆయన నిబంధనను పాటించాలి. అందుకే యేసుప్రభువు వారు అంటాడు, మీరు ఎలా ఉండాలి అని అంటే, మీరు యథార్థవంతులుగా, నీతిగా, న్యాయముగా బ్రతకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా మీరు ఉండాలి. పొరుగువారిని ప్రేమించేవారిగా ఉండాలి. ఆకలి కొన్నవారికి ఆహారం ఇచ్చేవారిగా ఉండాలి. దాహం కొన్నవారికి దాహం తీర్చేవారిగా ఉండాలి. వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చేవారిగా ఉండాలి. ఇలా ఉండాలి అంటే ఇదంతా కూడా దేవుని ఆజ్ఞలే, ఇదంతా కూడా దేవుని నిబంధనే. ఇవేమి మనం చేయట్లేదు కాబట్టి మనం దేవుని సొత్తు కాలేకపోతున్నాం అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు నీ స్థితిగతులకు ఎటువంటి అపాయము రాదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదట అంటే దేవుడు ఎవరిని అంగీకరించాడంటే, దేవుడు ఎవరిని వద్దంటాడంటే, రెండు రకాల మనస్తత్వాలు కలిగిన వారిని దేవుడు వద్దంటాడు. ద్విమనస్కుల్ని, ద్వంద్వ వైఖరి ఉన్న వారిని దేవుడు వద్దంటాడు. మీరు గమనించారా? మనము ఆలయంలో ఒకలాగా, బయటకు వెళ్తే ఇంకొకలాగా, మనుషుల దగ్గర ఒకలాగా, దేవుడి దగ్గర ఒకలాగా మనం నటిస్తాం. అది దేవుడికి అంగీకారం కాదు. దేవుడు ఏమంటాడంటే, నా నిబంధనలకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నా, ఎంటున్నా, బయట ఉన్నా, ఆలయంలో ఉన్నా, ఆవరణంలో ఉన్నా, నీ ప్రవర్తనలో మార్పే ఉండకూడదు. దేవునికి అనుకూలమైన ప్రవర్తన ఎప్పుడు నీ దగ్గర ప్రవర్తన ఉండాలి. మీరు గమనించారా? దానియేలును చూసారు మీరు? దానియేలు దేవుని బిడ్డగా ఉన్నాడు. దానియేలు దేవుని ఆరాధించేవాడిగా ఉన్నాడు, దేవుని ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. అయితే రాజు ఒక ప్రతిమను చేసి దానికి మొక్కమన్నప్పుడు దావీదు ఏమన్నాడు? దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మాటకు లోబడి దేవుని వైపే ఉన్నాడు, ఇంకొక దాని వైపు తిరగల. రాజు వచ్చి లేకపోతే పై అధికారులు వచ్చి నువ్వు ఇలా చేయన్నప్పుడు దేవుని మాట, మనుషుని మాట అని ఆలోచన చేసి దావీదు దేవుని వైపు ఉండిపోయాడు. అందుకే మీరు గమనించాలి, దావీదు దేవుడిని విడవలేదు కాబట్టి దావీదుని సింహాల భూమిలో దేవుడు విడవలేదు. దేవునికి స్తోత్రం.
అంటే ప్రాణాపాయ స్థితిలో, ప్రాణం పోయే స్థితిలో, కష్టకాలంలో దేవుడు దావీదుని విడవలేదు. ఎందుకో తెలుసా? దావీదు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు కాబట్టి. షడ్రక మెషక్ అబేద్నెగోలు కూడా అంతే, దేవుని పక్షంగా నిలబడ్డారు, దేవుణ్ణి ఎన్నడూ విడవలేదు వారు. అందుకనే వారిని కూడా అగ్నిగుండంలో దేవుడు విడవలేదు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు? మీ జీవితంలో కూడా కష్టం, శ్రమ, ఇబ్బంది, కన్నీరు ఇవన్నీ కూడా ఎదురైనప్పుడు అనుకూలంగా మారిపోకూడదు. నువ్వు సమయానికి బట్టి, సందర్భాన్ని బట్టి మారిపోకూడదు. ఎవడో ఏదో చెప్పాడని నువ్వు దాన్ని వెంబడించకూడదు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు పాడైపోవడం కారణం ఏంటి? అన్యజనులతో సహవాసం, దేవుని ఎరుగుని వారితో సహవాసం, అవిశ్వాసులతో సహవాసం. విశ్వాసికి అవిశ్వాసికి అసలు ఏం సంబంధం? క్రీస్తుకి బెలయాలకి పొత్తేమిటి అని అడుగుతాడు పౌలండి. విశ్వాసిగా దేవుని జనాంగంలో ఉన్న నీకు దేవుని జనాంగం కాని వారితో సంబంధం ఏంటి? దేవుని ఎరుగుని వారితో సహవాసం ఏంటి? దయచేసి గమనించండి. దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు. ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు. ఆయన సొత్తుగా మనం ఉండాలంటే నువ్వు ఆయన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. దానియేలు అలాగే ఉన్నాడు. దానియేలు అలాగే ఉన్నాడు. షడ్రక మెషక్ అబేద్నెగోలు కూడా అలాగే ఉన్నారు. దావీదు కూడా అలాగే ఉన్నాడు. ప్రాణాపాయ స్థితిలో, కష్టకాలంలో దేవుడు విడిచిపెట్టలేదు. అందుకనే 27వ సంకీర్తనలో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 27వ సంకీర్తనలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేస్తాడట? చేరదీస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంత మంచి మాట చూడండి. తల్లిదండ్రులు అంటే రక్తం పంచి గర్భంలో మోసి పెంచి పోషించిన తల్లిదండ్రులు వదిలేసినా కూడా ఎవరు విడిచిపెట్టరట? యెహోవా నన్ను చేరదీస్తాడు. యోనా మీరు చూసారా? యోనా ఆ పెద్ద చేప చేతిలో మింగబడినప్పుడు ఎక్కడున్నాడు? 3 రోజులు 3 దినాలు ఎక్కడున్నాడు? చేప మత్స్యం యొక్క గర్భంలో ఉన్నాడు. ఈ గర్భంలో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడని అక్కడ మనం యోనా గ్రంథంలో చదువుతాం. ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. యోనా ప్రాణాపాయ స్థితిలోనే కదా ఉన్నాడు. అవునా? యోనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టాడు. ఇప్పుడు మనకి ఏదో కష్టం వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, మనం ప్రార్థన చేయాలంటే ఒక గది ఉండాలా, గదిలో ఫ్యాన్ ఉండాలా, ఒక లైట్ ఉండాలా, అన్ని అనుకూలంగా ఉంటే కానీ ప్రార్థన చేయకూడదు. అవునా? యోనా మరి ఎక్కడి నుంచి చేశాడు? ఎక్కడి నుంచి? చేప గర్భంలో లైట్ ఉందా? ఫ్యాన్ ఉందా? మంచం ఉందా? ఏది కావాలంటే అది ఉంటుంది అక్కడ. చిమ్మ చీకటి, అంతేనా? కడుపులో, చేప కడుపులో ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటిలో అంటే భయంకరమైన స్థితిలో నుంచి దేవుడిని ప్రార్థన చేశాడు. దేవుడిని విడిచిపెట్టలేదు కాబట్టి యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితంలో సందర్భాన్ని బట్టి నువ్వు మారిపోతూ, ఏ ఎండగా గొడుగు పడుతూ, ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ, దేవుని దగ్గర దేవుని మాటలు, దేవుని దగ్గర భక్తి నటిస్తూ, బయటకు వెళ్ళిన తర్వాత మనుషుల మాటలు, లోకపు తీరు నువ్వు జీవిస్తే చివరికి దేవుడు నిన్ను వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇశ్రాయేలు చాలా మందిని దేవుడు వదిలేశాడు, చాలా మందిని దేవుడు విడిచిపెట్టేశాడు. అందరూ పిలువబడ్డారు, అందరూ స్వతంత్రంలోకి రమ్మన్నారు, అందరూ కానాను దేశానికి, వాగ్దాన భూమికి ప్రయాణం అయ్యారు. కానీ అందరూ వెళ్ళారా? అందరూ చేరగలిగారా? ఈరోజు విశ్వాసులుగా, క్రైస్తవులుగా నువ్వు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే అది దేవుని నూతన నిబంధనలకు వచ్చి నువ్వు వాగ్దాన భూమి అనగా పరలోకాన్ని చేరేలాగా జీవించాలి. అంతేగాని నువ్వు లోకంలో ఒక తీరు, దేవుని దగ్గర ఒక తీరు, అవసరానికి ఒక తీరు మారుస్తూ బతికితే దేవుడు ఒక రోజు నేను విడిచిపెట్టేస్తాడు. ఒకరోజు గురుగులు వలె వేరు చేయబడతావు. గోధుమలు మాత్రమే పొట్టలు చేరినట్టు, పరిశుద్ధులు మాత్రమే, నిజమైన విశ్వాసులు మాత్రమే దేవుని సన్నిధి చేరుతారు. మిగిలిన వారందరూ విడిచిపెట్టబడతారని నువ్వు నేను అర్థం చేసుకోవాలి.
నువ్వు నేను అర్థం చేసుకోవాలి. ఎంతకాలము ఈ నటన బ్రతుకు, ఎంతకాలము రెండు నాలుకల వైఖరి, ఎంతకాలము ద్వంద్వ వైఖరితో బ్రతికేస్తావు. ఇప్పటికీ చాలా జీవితం అయిపోయింది కదా. ఇశ్రాయేలీయులు దేవుని వాగ్దానం పొందిన జనాంగం కాబట్టి నేటికి కూడా ఇశ్రాయేలు దేశము నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడి జనాంగం నా స్వకీయ సంపాద్యము, నా జనాంగము నా ప్రతిష్ఠిత జనాంగము అని దేవుడు వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ దేశం చిన్నది ఉంటుంది అంతే. ఎంత దేశ జనాభా? 95 లక్షలు. ఎంత? 95 లక్షల జనాభా. ఇంచుమించు కోటి లోపలే, కోటి దాటి ఉండరు, కోటి మంది కూడా ఉండరు. మన భారతదేశ జనాభా ఎంత? 140 కోట్ల పైనే. కానీ వాళ్ళు ఎంతమంది? కోటి మంది కూడా లేరు, అంటే ఒక రాష్ట్రం అంతా కూడా లేరు. కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా సమాధానం చెప్పే శక్తి, బలము, తెలివి, జ్ఞానం, ప్రపంచ మార్కెట్లో ఎలాంటి వస్తువులైనా తయారు చేయగలిగే జ్ఞానం దేవుడు వారికి ఇచ్చాడంటే తన స్వకీయ సంపాద్యం. ఆయన నమ్ముకున్న వారు ఇంకా ఉన్నారు కాబట్టి, ఆయన వెంబడించే వారు ఉన్నారు కాబట్టి ఆ తెలివి, జ్ఞానం చాలా మందికి ఇచ్చాడు. అనేక మంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందులో నుంచి వచ్చారు. ఈరోజు నువ్వైనా, నేనైనా, మన కుటుంబాలైనా, మన సంఘమైనా, మన గ్రామమైనా సరే ఆయన మీద ఆధారపడితే, ఆయన మాట విని శ్రద్ధగా విని ఆయన నిబంధనను అనుసరిస్తే మనకి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. మనకు దేవుడు క్షేమాన్ని ఇస్తాడు, మనకి కాపుదలు ఇస్తాడు, కష్టకాలంలో మనకి ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సహాయం అందిస్తాడు. అది నువ్వు నమ్ముకుంటే నీ కుటుంబమే కాదు, నీ విశ్వాస జీవితమే కాదు, మన సంఘము అన్నీ కూడా దీవించబడతాయి. ఆయన మీద ఆధారపడి జీవించాలి. విశ్వాసంలో బలంగా మనం ఉండాలి. మన సొంత జ్ఞానము, సొంత తెలివు, లేకపోతే మనుష్యుల జ్ఞానాన్ని మనం ఒప్పుకొని వాటిని వెంబడిస్తే ఏదో ఒక రోజు మనం పాడుతాం, ఏదో ఒక రోజు పడిపోతాం. అందుకే ఇశ్రాయేలీయులు దేనికోసం సనిగారు అరణ్యంలో? అందులో మనం 106వ సంకీర్తనలో అంటాడు కదా, దేవుడు మీ మీద ఏర్పాటు చేసిన మోషే అహరోనుల మీద మీరు సనిగారు. ఎందుకు సనిగారు? దేనికి సనిగారు? మమ్మల్ని వాగ్దాన భూమికి తీసుకెళ్ళారు కాదు. దేనికి? ఆహారం లేదని, ఆహారము లేదని, మాంసం లేదని సనిగారు. అంటే మరి ఆలోచనలు ఇహలోక సంబంధమైనవి ఉన్నాయి. కానీ దేవుని ఆలోచన చొప్పున నడిస్తే, దేవుని అధికారానికి అన్నిట్లో మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఏ విషయంలో నుంచి అయినా తప్పిస్తాడు, ఎలాంటి కష్టంలో నుంచి అయినా దాటిస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు, మనతో దేవుడు నడుస్తాడు. అందుకే విశ్వాసంలో బలంగా ఆయన మీద ఆధారపడిపోవాలి. ఇక దేన్ని నమ్మాల్సిన పని లేదు. ఆయన మీద ఆధారపడిపోయి ఆయన కార్యం కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. దానియేలు సింహాసనంలో తొయ్యగానే ఏం చేశాడు? ఫైట్ చేశాడా? పోరాడా? కేవలం మనసులో ప్రార్థన చేస్తున్నాడు అంతే. దేవుడు చేసే కార్యాన్ని చూస్తున్నాడు. దానియేలు రాత్రంతా ఈ సింహాల నోళ్ళు ఎలా మూతపడ్డాయి. ఇవి క్రూరమృగాలు కదా, ఇవి ఎలా నిలబడుతున్నాయి, నన్ను చూసి కూడా ఎలా ఆగగలుగుతున్నాయి అంటే దేవుని కార్యమని అద్భుతాన్ని చూశాడు రాత్రంతా దానియేలు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో పడవేయబడగానే వారు ఏమైనా చేశారా? బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేశారా? చేయలేదు. దేవుని ప్రార్థన చేసుకున్నారు మనసులో. కానీ వారు అగ్నిగుండంలో ఉన్నంతసేపు వారికి ఒక వాసన కూడా అంటకుండా ఎలా మేము బయటకు వచ్చామని దేవుని అద్భుతాన్ని వారు ఆస్వాదిస్తున్నారు, అనుభవిస్తున్నారు. కాబట్టి గమనించండి, దేవుడు మీతో ఉండడానికి ఇష్టపడతాడు, మిమ్మల్ని సొంత సొత్తుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు నియమాలను పాటించాలి, ఆయన నిబంధనను అనుసరించాలి, ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. వింటున్నాం, ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం తప్పిపోతున్నాం ఇశ్రాయేలీయుల వలె, కానీ దేవుడు హెచ్చరిస్తున్నాడు, మళ్ళీ మార్గంలోనికి రమ్మంటున్నాడు. కానీ మనం రాని వారంగా ఉన్నాం. అందుకే దేవుడు మనల్ని ఒకవేళ విడిచిపెడతాడేమో, సమయము సమీపిస్తుంది, రాకడ సమీపించేస్తుంది, భయంకరమైన దినాల్లోనే మనం వచ్చేస్తాం. ఇంకా ముందు క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు ఉండొచ్చు. ముందు క్రైస్తవ్యం ఎట్టెందుతుందో కూడా తెలియకపోవచ్చు. చూడండి, ఈరోజు మరి ఆనాడు దానియేలుని లేకపోతే షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని రాజు అడుగుతున్నాడు. ఎవరు? రాజు అడుగుతున్నాడు, మీరు నేను చెప్పింది చేస్తారా, చేయరా? కానీ వారు దేవుని మాటకి విలువిచ్చారు. క్రైస్తవులు అంటే అలా నిలబడగలగాలి అని వాక్యం ద్వారా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి.
ఈరోజు మనకి ఎవరైనా అధికారులు వచ్చి ఫలానా ఫలానా అని అడిగితే నువ్వు క్రైస్తవుడివి అయితే ఇది పోతుంది. నువ్వు ఒకవేళ ఫలానా జాతికి లేదా ఫలానా కులానికి చెందిన దానికి చెందిన వాడు అయితే ఇది పోగొట్టుకుంటాం అనగానే మనం అన్ని మార్చేసుకుంటాం. ఎటు అటు పథకాలు పోతాయి కదా, స్కీములు పోతాయి కదా, అందుకని మనం అటు మారిపోతుంటాం. నీ విశ్వాసాన్ని నువ్వు ధైర్యంగా ప్రకటించలేనప్పుడు నువ్వు విశ్వాసమే కాదు. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 26 ఆర్టికల్ 26 ద్వారా దేవుడు నీకు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? నువ్వు నమ్మిన దాన్ని ప్రకటించుకోవడం, నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకోవటం. అది కూడా నీకు తెలియదు అన్నప్పుడు, అది కూడా నువ్వు చేయలేనప్పుడు నువ్వు విశ్వాసం చెప్పుకోవటమే సిగ్గు. విశ్వాసమని చెప్పుకోవటమే సిగ్గు. దానికోసం నువ్వు నిలబడగలగాలి. అక్కడే నిలబడలేనప్పుడు దేవుని ఎదుటే నిలబడతావు, దేవుని కోసమే నిలబడతావు. దేవుని సొత్తుగా ఎప్పుడు ఉంటావు? దయచేసి గమనించండి. దేవుని సొత్తు అవ్వాలంటే ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన నిబంధనను జాగ్రత్తగా వెంబడించాలి. అట్టివాడే దేవునికి సొత్తు. అట్టి జనాంగమే దేవుని జనాంగం, అట్టి దేశమే దేవుని దేశం. కాబట్టి అలాంటి జనాంగముగా, అలాంటి కుటుంబముగా, అలాంటి విశ్వాసిగా, అలాంటి సంఘముగా మనందరం ఉండాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండును గాక. దయచేసి అందరూ